సంక్రాంతి వేళ కోడి పందాలకు బరులను సిద్ధం చేస్తున్నారు పందెం రాయుళ్లు. ఎక్కడికక్కడ భారీ బరులను రెడీ చేశారు. ఫ్లడ్ లైట్లు, ఎల్ఈడి స్క్రీన్లు, స్టేజ్లు ఏర్పాటు చేశారు. ఇంకా చెప్పాలంటే ఒక్కో బరి మినీ స్టేడియాన్ని తలపించేలా సిద్ధం చేశారు. ఇసుక సంక్రాంతి వేళ కోడి పందాలకు బరులనైతే సిద్ధం చేస్తున్నారు పందెం రాయుళ్లు. ఎక్కడికక్కడ భారీ బరులను కూడా రెడీ చేశారు. అటు ఫ్లడ్ లైట్లు, ఎల్ఈడి స్క్రీన్లు, స్టేజ్లు ఇంకా ఏర్పాటు చేశారు. మరి దీనికి సంబంధించి అధికారులు ఎటువంటి పర్యవేక్షణ చేస్తున్నారు? ఈ పందాలన్నీ కూడా సంప్రదాయబద్ధంగానే జరుగుతున్నాయా? పూర్తి వివరాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, కోడి పందాల బరులను సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి అధికారులు చెప్పిన సూచనల మేరకు ఇవన్నీ జరుగుతున్నాయా? సంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయా? రేఖ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి కోడి పందాలకు బరువులు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం మీరు చూస్తే ఇంచుమించుగా ఏలూరు జిల్లాలోనే అతిపెద్ద బరి అని చెప్పుకోవచ్చు. మీరు చూస్తే కనుక ఒక 5 అడుగుల ఎత్తులో ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ప్లాట్ఫామ్ మీద మరి కోడి పుంజులు దెబ్బలాడుకోవటానికి, పోట్లాడుకోవటానికి వీలుగా మెత్తటి మట్టి వేశారు. మళ్ళీ దాని మీద పేడతో కల్లాపు కూడా చల్లడం జరిగింది. సుమారుగా ఒక మినీ స్టేడియంను తలపించేలాగా ఒక క్రికెట్ ఏ విధంగా ఉంటుందో, లేకపోతే ఒక పెళ్లి వేడుక, లేకపోతే ముఖ్యమంత్రులు, మంత్రులు వచ్చినప్పుడు ఏ విధమైన ఏర్పాట్లు చేస్తారో అంతకు మించిన ఏర్పాట్లు పందెం బరులకు చేస్తున్నారు. మీరు చూస్తే ఎల్ఈడి లైట్లు కూడా చూసుకోవచ్చు. పండుగ 3 రోజుల పాటు కూడా రాత్రి పగలు తేడా లేకుండా ఇంచుమించుగా కంటిన్యూగా కోడి పందాలు అయితే జరగబోతున్నాయి. మనతో నిర్వాహకులు ఉన్నారు, వారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చిద్దలపాటి నాగరాజు గారు, సరే ఏంటి, ఎన్ని రూపాయలు కోడి పందాలు వేస్తున్నారు? ఎన్ని కోట్ల రూపాయల్లో వేస్తున్నారు? ఎన్ని పందాలు? మా దగ్గర అయితే కోట్ల రూపాయల పందాలు ఏం లేవండి. సంప్రదాయంగా చిన్న చిన్న పందాలు మా సంప్రదాయం ఇది. 365 రోజులు మేము చేపల చెరువులు చేసుకుంటాం, వ్యవసాయం చేసుకుంటాం. కష్టపడితే ఈ 3 రోజుల మట్టుకు మాకు అందరికీ సెలవు. శుభ్రంగా ఎంజాయ్ చేస్తామండి. వీటితోని వచ్చిన వాళ్ళందరినీ శుభ్రంగా చూసుకుంటాం. పక్క రాష్ట్రాల నుంచి, హైదరాబాద్ నుంచి రావచ్చు, బెంగళూరు నుంచి, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరినీ శుభ్రం స్టేజ్ మీద కూర్చొని చూపిస్తామండి. అంతే తప్ప మీరు చెప్పినట్టు కోట్లలో 2 కోట్ల పందాలు అయితే ఇక్కడ జరగవండి. సంప్రదాయ చిన్న పందాలే జరుగుతాయి. ఏ జరిగినాయి ఏంటి సార్, గ్యాలరీలు పెట్టారు? గ్యాలరీలు ఎవరెవరికి గ్యాలరీలు, ఈ స్టేజీలు చూడడానికి అందరికీ కనబడుతుందని చెప్పి గ్యాలరీలో టైం పెట్టాం, కానీ వేరేగా ఏం పెట్టలేదని. అందరూ వచ్చిన వాళ్ళందరికీ, మహిళలకి ఒక స్టేజీ, పెద్దలకి కొంచెం ఒక స్టేజీ రకంగా పెట్టాం అంతే తప్పండి. వేరే వాళ్ళకి ఎవరికైనా పెట్టలేదు. ఇది ఎన్ని పందాలు ప్లాన్ చేశారు రోజుకి? సుమారుగా రోజుకి 20 పందాలు అవుతాయండి. అంటే చాలా మంది ఇది జోదం కింద చూస్తున్నారు. జోదం ఎందుకు ఆపండి, లేకపోతే బ్రాండ్ పేరు పోతుంది జిల్లాది అన్న వాళ్ళకి ఏం చెప్తారు? అది ఏమి లేదండి. ఇది గోదావరి జిల్లాలకు ఉన్నది సంప్రదాయం అండి. ఇది గోదావరి జిల్లాలకు వచ్చిన సంప్రదాయం. ఆ తెలియని వాళ్ళు జోదాలు అంటారు, ఎన్ని రకాలుగా నచ్చండి వాళ్ళు. కానీ ఇది కాదు, మా సంప్రదాయం ఇది. సంప్రదాయాన్ని ఇది ఇలా కొనసాగించాలని ఆ చెన్నైలో జల్లికట్టు ఎలా ఇచ్చారో ఇది కూడా కంపల్సరీ సంప్రదాయం కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం. ఓకే సరే, ఏంటి సార్, ఏంటి ఎన్ని పందాలకి సిద్ధం అవుతున్నారు? అబద్ధాలు చెప్పొద్దు. ఎన్ని పందాలు, ఎన్ని కోట్ల రూపాయలు? అబద్ధం కాదు. ఫస్ట్ చేసేది మీ మీడియా, నాశనం చేసేది మీడియా. ఎందుకంటే ₹1 కోటి పంది ఎవడంటే చెప్పండి, ₹1 కోటి ఎవడో ఒక్కడ కాసినోడు? టీం ఉంటుంది, టీం అందరూ కలిపి అనుకుంటారు. ఎవరో ఒకరు వేసారు, దాన్ని అందరూ కలిపేసి మీ మీడియా వాళ్ళు ₹1 కోటి పందాలు, 2 కోట్లు. ఎందుకంటే చక్కగా పండుగ జరుపుకున్నాం. పండుగలా జరగనివ్వండి. దీన్ని ఇష్యూ చేసి అలరలు చేసి ఏమీ వద్దు. సాంప్రదాయంగా చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జల్లికట్టు జరుగుతుంది కదా, అలాగే మనకే చేసుకోండి అని ఆయన చెప్తున్నారు. అది ఇంకో రోజు కావాలని చంద్రబాబు నాయుడు ఇస్తే అందరికీ మంచిది. 4 రోజులు చేసుకుంటే బాగుంటుందని మేమందరం కోరుకుంటున్నాం. 3 రోజులు సరిపోవు మీకు? 3 రోజులు ఇంకొక రోజు పెంచితే బాగుంటుంది అనుకుంటున్నాం. 4 రోజులు చేయించండి, మీడియా ద్వారా పంపండి ఆయనకి. సరే, ఏంటి సార్ క్యారవాన్లు, ఈ టెంట్లు, ఇవన్నీ అడవుడు అంటే ఏమేమి పెడతారు అందులో? ఇప్పుడు అలా కదండి, వస్తారు 3,000 2,000 మంది 3,000 మంది వస్తారు. అవి లేడీస్ కూర్చుండడానికి అక్కడేమో హైట్లో కూర్చోబెట్టుకుంటాం. ఇక్కడ పెద్ద వయసు వాళ్ళు వయసుని బట్టి కూర్చుంటారు కన్వీనియంట్గా. ఇక్కడ కనిపించేలా 3 స్టేజ్ల కింద పెట్టాం. కింద హైట్ అలాగా మొత్తం అలాగా లైన్లుగా పెట్టాం. అందరికీ కనిపించాలి. అందరికీ భోజనాలు, వసతులు ఇవన్నీ ఇబ్బంది లేకుండా ఉండాలని అదో మాసం పొగడి షాపులు 2, వాటర్ బాటిల్, ఎగ్జిబిషన్ స్టాల్ పెట్టినట్టు అన్నీ. ఎవరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరో ఇబ్బంది పడకూడదు. శుభ్రంగా చూడాలి, శుభ్రంగా తినాలి, సంక్రాంతిని ఎంజాయ్ చేయాలి.
ఇప్పుడు కాదు, ఈ సంక్రాంతి రోజునే మీరు జోదాల గురించి కాదు, ఉన్న రోజుల్లో బెట్టింగ్లు ఫిక్స్ చేసుకోండి, ఉన్న రోజుల్లో ఇచ్చేయండి. ఈ 3 రోజులు 4 రోజులు 4 రోజులు కావాలని మేము కోరుకుంటున్నాం. 4 రోజులు చేస్తే హ్యాపీ. చంద్రబాబు నాయుడు గారికి ఇంకొక అంత మేము రుణపడిపోతాం. 4 రోజులు ఆయన పేరు ఉండిపోతుంది, 4 రోజులు చేయమనండి. సార్ సుమారుగా ఈ 4 రోజులు 3 రోజులు అనుకున్నాం, 4 రోజులు అంటున్నారు. ఎంత డబ్బు చేతులు మారదు గోదావరి జిల్లాలో సుమారు? అంటే ఇప్పుడు నలుగురు, ఇప్పుడు మేము ఉన్నాం, మాతో పాటు నలుగురు ఉంటారు, నలుగురు కలిపి కాసుకుంటాం, దాన్ని ఏదో చేసుకున్నాం, ఎంజాయ్ అంతే. సంవత్సరానికి ఒక రోజు 3 రోజులు అనేది ఇప్పుడు దాకా జరిగింది. ఆ 3-4 రోజులు చేయించండి చంద్రబాబు నాయుడు గారితో. ఇంక వేరే విషయాలు ఏం చేయొద్దు. మీ మీడియా శుభ్రంగా జరిగేదని దీన్ని వేరేగా తీసుకెళ్ళొద్దు, ఇష్యూ చేయొద్దు. చక్కగా మీరు కూడా సపోర్ట్ చేసి పాజిటివ్గా తీసుకెళ్ళండి. అందరూ హ్యాపీ. సార్ కోడి పందాలు ఓకే, మరి ఆ కోడి కాళ్ళకి కత్తులు కట్టకుండా సాంప్రదాయంగా కత్తులు గిత్తులు ఏం కట్టరండి. ఎక్కడో ఒక దిక్కుని జరుగుతాయి, ఏమో చూపించారు వీడియోలో, అవన్నీ మామూలే, మా దగ్గర కత్తులు ఉండవు. ఇంకో ఇప్పుడు బావగారు మెయింటెనెన్స్ ఇవన్నీ చూస్తున్నారు, మేమందరం చూడటానికి వచ్చాం, ఏం చేస్తున్నారు ఏంటని చూస్తున్నాం. బాగా చేశారు బావగారు అన్నాం. ఇలా ఎప్పుడు జరపండి, అలా కొంచెం ఎవరో భుజం మీద వేసి జాగ్రత్తగా నడపండి అని ఓకే. చెప్పి మొత్తం మీద చూస్తే ప్రస్తుతానికైతే కోడి కాళ్ళకు కత్తులు కట్టకుండానే పందాలు జరుగుతాయి, సాంప్రదాయంగా వేస్తామని చెప్తున్నారు. కానీ రాబోయే 10 గంటల్లోనే 12 గంటల్లోనే మార్పు కనపడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నుండి వచ్చే అనధికారిక ఉత్తర్వులతో ఇంచుమించుగా పండుగ 3 రోజులు కాదు 4 రోజులు అనుమతులు ఇవ్వాలని కూడా ఇక్కడ పందెం రాయులు డిమాండ్ చేసే పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు కూడా, సీఎం చంద్రబాబు నాయుడు పరోక్షంగా మాకు అనుమతులు ఇచ్చారంటూ కూడా చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. రేఖ. రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.